ఇప్పుడైతే వేరే దేశాలకే వస్తున్నాను ఒక ఫ్రెండ్ని కలవడానికి. దాదాపు 1000 మాస్క్స్ అయితే ఉన్నాయంట ఈ కైరో సిటీలోనే. 200 pounds నోటు ఇలా ఉంటుంది. బిజీ స్ట్రీట్ అసలు. రెండు ఖండాలకు మధ్యలో అయితే ఉంటుంది అనమాట. కరెక్ట్గా సేమ్ గారెలాగే వేస్తున్నారు వీటిని. యాక్చువల్గా ఫలాఫల్ అంటారు అనమాట. ఆఫ్రికా అనగానే చాలా మంది భయపడతా ఉంటారు అసలు రావడానికి. ఈజిప్ట్ లోనే పాపులర్ డ్రింక్ అంట. Best team in Egypt, the best team in Africa, the best team of the world. ఇండియాలో ఏ ఢిల్లీలోనే లేదంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. మన లాస్ట్ సిరీస్ మీరు చూసుకుంటే ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు దిగ్విజయంగా అయితే పూర్తి చేసుకున్నాం ల్యాండ్ బోర్డర్ ట్రిప్ని. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ సిరీస్. దాదాపు 3 నెలలు అయితే దిగ్విజయంగా అసలు ఎన్నో హడిల్స్ తర్వాత చాలాసార్లు ఇమిగ్రేషన్ ఆఫీసర్లతో గొడవ ఇది అది అసలు ఒక అడ్వెంచరస్ జర్నీ అనమాట. సోలోగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనుకున్న విధంగానే పూర్తి చేసేసాను. ఇప్పుడైతే ఈజిప్ట్కి అయితే వచ్చాను, తెలిసిందే కదా. అండ్ ఈజిప్ట్లో మనం లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే నేను ఇక్కడికి ఎలా వచ్చానో సౌత్ ఆఫ్రికా నుంచి. తర్వాత మన డగ్లస్ మామను కూడా మీకు చూపించాను. నా పాత వీడియోస్లో అయితే మీరు చూసే ఉంటారు తన్ని. మలేషియా మామ అని చెప్పేసి కొన్ని షార్ట్స్ అయితే చేశాను. తన నా మలేషియన్ ఫ్రెండ్ అనమాట. సో తను నేను అయితే ఇక్కడ మీట్ అవుదాం, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. అందుకని చెప్పేసి నేను ఈజిప్ట్ వచ్చాను అనమాట ఫ్రెండ్ని కలవడానికి. సో ఒకప్పుడైతే ఫ్రెండ్ని కలవడానికి పక్క సందుకి పక్క వీధికి అలా వెళ్ళేవాళ్ళం, ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ని కలవడానికి. నేను ఇప్పుడైతే వేరే దేశాలకే వస్తున్నాను ఒక ఫ్రెండ్ని కలవడానికి. సో తను కూడా మలేషియా నుంచి ఇక్కడ వరకు వచ్చానమాట. మనల్ని కలుద్దాము, తర్వాత కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి. సో అది మనోడు ఎలా పరిచయం అయ్యాడో ఏంటో అనేది ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. చాలా బాగుంటుంది స్టోరీ. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ట్రావెలింగ్ విషయాలు కూడా చెప్తాను మీకు ఆ వీడియోలో. సో ఈ వీడియో ఏంటంటే మనం ఏ దేశం వెళ్ళినా సరే ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అని చెప్పేసి ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు కూడా ఆ వీడియో చేయబోతున్నాను. సో ప్రజెంట్ అయితే మనం క్యాపిటల్ సిటీ కైరోలో ఉన్నాం. అండ్ నేను ఉన్నది ఏంటంటే డౌన్ టౌన్ అనమాట. సో యాక్చువల్గా డౌన్ టౌన్ ఏంటంటే ఇది ఓల్డ్ సిటీ టైప్ అనమాట. మనకి ఇప్పుడు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ ఉంటుంది కదా. సో ఇది కూడా కైండ్ ఆఫ్ చూడడానికి మనకి అలాగనే అనిపిస్తుంది. ప్రజెంట్ ఈ డౌన్ టౌన్ ఏరియాలో ఒక హోటల్లో అయితే స్టే చేస్తున్నాను నేను మనోడు. సో ఇదే క్యాజువల్ హోటల్ అని చెప్పేసి చిన్న బోర్డు ఉంటుంది, కాకపోతే పైన ఉంటుంది అనమాట 7th ఫ్లోర్లో. లాస్ట్ వీడియోలో చూపించాను కదా మీకు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అయితే ఈ డౌన్ టౌన్ నుంచి అలా వెళ్ళి అసలు ఈ ఈజిప్ట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి, అసలు ఈ దేశంలో పాపులర్ థింగ్స్ ఏమున్నాయి అన్నీ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. మెయిన్గా మనం ఈ ఈజిప్ట్ దేశం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ అనమాట. అంటే ఇప్పుడు అరబ్ దేశాల్లోని ఇది ఒక వన్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ మేజర్గా మనకి ఎక్కువ 99% అయితే ముస్లిమ్సే కనిపిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. సో సిటీలో కూడా ఇటువైపు చూసుకున్నా సరే మనకి మాస్క్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 1000 మాస్క్స్ అయితే ఉన్నాయంట ఈ కైరో సిటీలోనే. సో అర్థం చేసుకోండి, మొత్తం బాగుంటుంది అనమాట ఈ ఈజిప్ట్. ఎలా అంటే మనకు ఒక ఇది చెప్పడం మర్చిపోయాను, మీలో చాలామందికి తెలుసో తెలీదో కానీ ఈ ఈజిప్టు యాక్చువల్గా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. అంటే ఇది ఒక ఆఫ్రికన్ దేశం, కాకపోతే మీకు ఎక్కడ ఆ ఫీలింగ్ అనేది కలదనమాట ఇది ఒక ఆఫ్రికా దేశంలాగా. ఎందుకంటే మనం నార్మల్గా మన చాలామంది మైండ్స్లో ఏంటంటే ఆఫ్రికా అనగానే నల్లవారు అన్నట్టు అయితే వాళ్ళ మైండ్లో కొంచెం ఫిక్స్ అయిపోతారు చాలామంది. ఐ మీన్ నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేయకముందు అలానే అనుకునేవాడిని. సో ఇది ఏంటంటే కాకపోతే ఇక్కడ అందరూ అలా ఉండరు అనమాట. సో మిక్స్ ఉంటారు, బ్లాక్స్ వైట్స్. సో అందరూ అయితే మిక్స్ అయ్యి ఉంటారు జనాలు. ప్రజెంట్ అయితే నేను ఒక కెఫే లోపలికి వెళ్తున్నాను. యాక్చువల్గా మీకు కెఫేని చూపించడం మ్యాటర్ కాదు ఇక్కడ. సో మెయిన్గా ఈ డౌన్ టౌన్లో ఉన్న లిఫ్ట్లకి అయితే చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. చాలా వెరైటీగా ఉంటాయి, మనం ఎక్కడా చూసి ఉండవు అనమాట లిఫ్ట్లు ఆ టైప్లో. సో ఇప్పుడు నా ఎదురుగా ఉంది కదా ఈ డోరు, ఇదేమనుకుంటున్నారు, ఇది కూడా లిఫ్టే యాక్చువల్గా. దీని మెకానిజం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు నేను డోర్ తీసి చూపిస్తాను మీకు ఇది అసలు లోపల ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో మెయిన్గా ఈ లిఫ్ట్ చూపించడానికి నేను ఈ కెఫే దగ్గరికి వచ్చాను అనమాట. లిఫ్ట్, ఈ లిఫ్ట్ చూడండి అసలు ఎలా ఉందో. వావ్. And 2 person only. Yes. For your safety. For your safety. Direct to 3rd floor. This is a traditional door. So if happen that now we are halfway to open it, stop in the middle.
Don't be worried. Why So you if stopped? If you come here, you can Why sit you down. stopped? Come sit down. Come sit down. We'll directly jump. Oh Yeah. no. Okay. So in order for this to work, you need to close both doors, and then it will continue its journey going up. So yes. Next time don't do anything. Okay. If you have an No, open no, no, this, you can still see this is an ancient 100-year-old thing. Then you click on it to go up. Okay. Dola And when you Douglas. open the back here, No, you no, put no, 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 motion. no. Dola Douglas. You know what is Dola Douglas? I don't know. It's like Okay. mad boy. Move. We are here. ఇప్పుడైతే లిఫ్ట్ అయితే చూపించాను కదా, చాలా వెరైటీగా అయితే ఉంది కదా. ఇప్పుడైతే మనం కెఫే టాప్కి అయితే వచ్చాం. ఇది ఒక రూఫ్ టాప్ కెఫే, అటుమ్ అని చెప్పేసి రూఫ్ టాప్లో ఉంటుంది అనమాట. చూసారా ఎలా ఉందో. చాలామంది అయితే లోపల వర్క్ చేసుకుంటున్నారు. సో మెయిన్గా ఇక్కడ చాలామంది ఏంటంటే ల్యాప్టాప్లు పట్టుకొని వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు కెఫేస్లో. ఎందుకంటే వైఫై ఉంటుంది, కొంచెం కాఫీ తాగుతూ అలాగా రిలాక్స్ అవుతూ చేసుకుంటారు వర్క్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూపిస్తా, బాగుంది కదా. మొత్తం అన్నీ ఓల్డ్ బిల్డింగ్సే, ఇరిగిపోయిన బిల్డింగ్లు, ఓల్డ్ బిల్డింగ్లు అన్నీ చాలా వెరైటీగా ఉంటాయి ఈ డౌన్ టౌన్లో ఉన్న బిల్డింగ్స్ మొత్తం. బిజీ స్ట్రీట్ అసలు. చూసారు కదా, లిఫ్ట్ అయితే క్రేజీగా ఉంది కదా. అసలు డోర్ తీస్తే అయిపోతుంది. మామ అయితే బాగా డెమాన్స్ట్రేషన్ అయితే ఇచ్చాడు ఈ లిఫ్ట్ గురించి. అండ్ ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్. అండ్ ఈ అరబిక్ అనేది చాలా దేశాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఐ మీన్ అరబ్ దేశాల్లోని. ఈ అరబ్ కంట్రీస్ లిస్ట్ చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో మనకి ఈజిప్ట్ తర్వాత చెప్పడం మర్చిపోయా. సో అరబ్ కంట్రీస్ లిస్ట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ఈజిప్ట్ దేశం ఏ ఖండంలోకి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలి. నార్మల్గా మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ చూసుకున్నా ఈజిప్ట్ అనేది ఒక ఆఫ్రికన్ దేశం. కాకపోతే ఏంటంటే సో మిడిల్ ఈస్ట్ లిస్ట్లో ఉన్న దేశాలు తీసుకుంటే సో ఈ దేశాన్ని మిడిల్ ఈస్ట్లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కరెక్ట్గా ఇది 2 ఖండాలకు మధ్యలో అయితే ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఇది ఆఫ్రికా ఖండం టాప్లో అయితే ఉంటుంది ఈజిప్ట్ దేశం. సో అందుకని చెప్పేసి మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా అయితే ఇది ఈజిప్ట్ నేమ్ ఉంటుంది. ఇక్కడ కల్చర్ కూడా ఒక సేమ్ మనకి మిడిల్ ఈస్ట్ కల్చర్ ఉంటుంది. కాకపోతే ఆఫ్రికా ఖండంలో అయితే ఉంది కాబట్టి దీన్ని ఒక ఆఫ్రికన్ దేశంగా అయితే భావిస్తున్నారు. ఇక్కడ మొత్తం చాలా వెరైటీగా ఉంటుంది అనమాట వీళ్ళ కల్చర్ అంతా. ఈ ఈవినింగ్ అయితే మీకు చూపిస్తాను. సో ఈవినింగ్ ఒక క్రేజీ కల్చర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ప్రజెంట్ అయితే రోడ్లన్నీ ఇలా ఉన్నాయి కదా. సో ఈవినింగ్ ఇంకా వేరే వైబ్ ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటో. ఇక్కడైతే చూడండి సేమ్ గారెలాగే వేస్తున్నారు. వీటిని యాక్చువల్గా ఫలాఫల్ అంటారు అనమాట. ఫలాఫల్ బొరాయ్, బొరాయ్ అంట. లోకల్ నేమ్ ఇస్ బొరాయ్ ఇన్ అరబిక్ బొరాయ్. సేమ్ గారెలే, దీంట్లో కొంచెం కొత్తిమీర అది వేసి వేస్తున్నారు. It's very hot. He's teaching me. Full falafel damash. నేను నా ఫ్రెండ్ డగ్లస్ రోడ్డు మీదకి రాగానే ఇక్కడ నేను కొందరు లోకల్ ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. మీట్ అవ్వడం అంటే యాక్చువల్గా నేను ఒక షాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. షాప్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ షాప్కి కొనుక్కోవడానికి ఇంకొక బ్రదర్ అయితే వచ్చారు. మీరు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వైట్ షర్ట్లోని, వైట్ టీ షర్ట్లో. సో ఆ బ్రదర్ అయితే మా ఇద్దరిని అయితే పలకరించారనమాట. పలకరించి మంచి వాట్ హ్యాపెండ్.
సో పలకరించి మేము ఇలా వాకింగ్ టూర్ చేస్తున్నాము. ఈ డౌన్ టౌన్ ఏరియా అనమాట. నేను ఇప్పుడు ఉన్నది ఏంటంటే డౌన్ టౌన్ అంటారు. సో ఇది ఓల్డ్ కైరో. ఈ క్యాపిటల్ సిటీకి న్యూ కైరో అని ఉంటుంది, తర్వాత న్యూ సిటీ ఒకటి ఉంటుంది, ఓల్డ్ది ఉంటుంది. మనం ప్రజెంట్ ఓల్డ్ సిటీలో ఉన్నాం. చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అన్నీ అందుకే ఇలా ఉన్నాయి. సో ఈ బ్రదర్ ఏంటంటే ఒక క్లబ్ రన్ చేస్తున్నారనమాట. సో కైరో మార్నింగ్స్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఒక టూర్ బుక్ చేసుకున్నారంట వీళ్ళు, వాకింగ్ టూరు. వాళ్ళని తిప్పుతున్నాడు. ఇంకా మేమిద్దరం పరిచయం అవగానే మాతో పాటు జాయిన్ అవ్వండి అని పిలిచారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 6-7 ఉన్నారు. వాళ్ళతో పాటు మేము జాయిన్ అయ్యి నడుస్తున్నాం. ఇదేంటి అటువైపు కొందరు వెళ్ళిపోతున్నారు ఇటు. ఓకే, Unexpected meetings. Yeah. So, do you like the coffee? కాకపోతే చాలా చోట్ల అయితే స్ట్రీట్ ఫుడ్ డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారా, ఏవో డిఫరెంట్ ఫలుడాల్లో ఉన్నాయి. ఇదేమో బేకరీ బ్రెడ్స్, డిఫరెంట్ బ్రెడ్స్ పిజ్జాల్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ ఈజిప్ట్లో ఏంటంటే డ్రైవర్స్ మామూలు క్రేజీగా ఉండరు. జమ్ అని వచ్చేస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా అయితే నడవాలి, లేదంటే దబ్బడిపోతాం. సో రోడ్ క్రాస్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా క్రాస్ చేసేయాలన్నమాట. ఇప్పుడే ప్రజెంట్ అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేశాను. సో ఫైనల్గా అయితే మన చేతిలో ఈజిప్షియన్ పౌండ్ అయితే ఉంది. ఈ ఈజిప్ట్ కంట్రీలో యూజ్ చేసే కరెన్సీని ఈజిప్షియన్ పౌండ్ అంటారు. మన ఐఎన్ఆర్తో కంపేర్ చేసి చూసుకుంటే ఒక ఈజిప్షియన్ పౌండ్ మన ఐఎన్ఆర్లో 1 పౌండ్ ఈక్వల్ టు 1.85 ఐఎన్ఆర్. సో ఇది చూసుకుంటే 5 పౌండ్స్ అనమాట. ఇది చూసుకుంటే 200 పౌండ్స్ నోటు ఇలా ఉంటుంది. సో దాదాపు 100 పౌండ్స్ అంటే ఒక 185 రూపాయలు అనుకోండి. ఒక 200 పౌండ్స్ అంటే ఇంటూ 185 ఇంటూ 2 ప్రజెంట్ అయితే ఒక $100 అయితే మార్చాను. అండ్ ఇది కాయిన్ వచ్చేసి 1 పౌండ్ అనమాట. సో ఈ రకంగా ఉంటాయి కాయిన్స్. కొంచెం చూడడానికి అయితే దీని మీద ఉన్న రాసినవి ఇవన్నీ చూస్తుంటే కొంచెం మనకి దుబాయ్ యూఏఈ కరెన్సీలా అనిపిస్తుంది చూడడానికి. వెనకతల 1 దిరామ్ కరెన్సీ ఈ టైప్లోనే ఉంటుంది. సో అదనమాట ఈజిప్షియన్ పౌండ్ కరెన్సీ అయితే ఈ రకంగా ఉంటుంది. మనం యాక్చువల్గా ఇప్పుడు ఒక జ్యూస్ షాప్కి అయితే వచ్చాం. సో నా చేతిలో కనిపిస్తుంది కదా, దీన్ని సోబియా అంటారు. ఇదేంటంటే కొబ్బరితో అయితే తయారు చేస్తారంట. కొబ్బరి తర్వాత పాలు ఇవన్నీ కలిపేసి తయారు చేస్తారంట. ఇది ఈ ఈజిప్ట్లోనే పాపులర్ డ్రింక్ అంట. సో చాలామందికి ఫేవరెట్ డ్రింక్. తట్టు ఇది ఎక్కువ ఏంటంటే రంజాన్ టైంలో అయితే ఎక్కువ తాగుతూ ఉంటారట. ఇదైతే ట్రై చేయడానికి వచ్చాం. సోబియా ఒకటి వచ్చేసి ఒక గ్లాస్ ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇది వచ్చేసి 50 ఈజిప్షియన్ పౌండ్స్. సో లార్జ్ డ్రింక్ ఇది. సో అందరూ ఆల్మోస్ట్ అదే తాగుతున్నారు, సోబియా. బాగుంది. కోకోనట్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. యూజువల్గా తాగుతూ ఉంటే ఆ టేస్ట్తో సహా మనం కొబ్బరి తిన్న ఆ స్మెల్ అరోమా అనేది మనకు తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. అందరూ అదే తాగుతున్నారు ఆల్మోస్ట్, సోబియా. ఇంకా ఇక్కడ మ్యాంగోస్ కూడా చాలా పాపులర్ అంట ఈ ఈజిప్ట్లోని. సో మ్యాంగో స్మూతీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా ట్రై చేద్దాం తర్వాత. ఆఫ్రికా అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు అసలు రావడానికి. కాకపోతే అసలు ఈజిప్ట్ దేశానికి రావడానికి ఏ భయం అక్కర్లేదు అనమాట. చాలా సేఫ్ కంట్రీ. సో ఎందుకంటే ఎక్కడికక్కడ మనకి రోడ్డు మీద పోలీసులు ఉంటారు. దట్టు దొంగతనాలు గట్రా అలాంటివి ఏం జరగవు అనమాట. చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారు అందరూ. చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఈ డౌన్ టౌన్ లోపల అయితే తిరుగుతూ ఉన్నాము. చిన్న సందులు ఉన్నాయి అన్నీను. అండ్ ఎక్కడికక్కడైతే మనకి పోలీసులు అయితే కనబడుతున్నారు. వాళ్ళ మిలిటరీ వ్యాన్స్లా ఉన్నాయి చూడడానికి అయితే. ఇదిగోండి ఇటువైపు చూస్తున్నారు కదా, మొత్తం ఒక కేజ్ లోపల అయితే మొత్తం ఎక్కడికక్కడ, ఎక్కడనే కాదు రోడ్డు మీద మనం ఎక్కడ చూసుకున్నా సరే ఇక్కడ ప్రతి ఒక్క 1/2 కిలోమీటర్కి 1 కిలోమీటర్కి అయితే అక్కడక్కడ అయితే ఉన్నారనమాట పోలీసులు. ఈ డౌన్ టౌన్ అంతా చూస్తుంటే నాకైతే అసలు మన ఇండియాని చూసిన ఫీలింగే కలుగుతుంది. ఇండియాలో ఏ ఢిల్లీలోనే లేదంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఎంత ట్రాఫిక్ ఉందో. వీళ్ళు కూడా అంతే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈ మనం మెయిన్గా ఈ ఊబర్ నుంచి కానీ ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఇండియాలో ర్యాపిడో, ఓలా ఇవన్నీ ఎలాగో సో ఇక్కడ ఊబర్ బైక్స్ బుక్ చేసుకోవచ్చు, ఊబర్లో క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా బిజీ స్ట్రీట్స్లో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే టైం సేవ్ అవ్వాలనుకుంటే బైక్సే బెటరు. ఎందుకంటే చూస్తున్నారు కదా చిన్న గ్యాప్స్ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. మొత్తం అందరూ రైడర్సే అనమాట. మన సైడ్ కూడా ఇండియాలో కూడా ఇలానే డ్రైవ్ చేస్తూ ఉంటాం కదా.
చిన్న చిన్న రోడ్లలో. అందుకనే చాలామంది ఫారినర్స్కి ఈ ఈజిప్ట్ని చూడగానే వాళ్ళకి ఇండియాలో కూడా ఇలానే ఉంటుంది కదా అన్నట్టు అయితే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఈ ఓల్డ్ టౌన్ని చూసేసి ఈజిప్ట్ ఏంటి ఎలా ఉందని చెప్పేసి జడ్జ్ చేసేకండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నదంతా ఏంటంటే ఓల్డ్ కైరో, దీన్నే డౌన్ టౌన్ అంటారు. ఇంకొకటి ఏంటంటే న్యూ కైరో అని కూడా ఉంది. ఆ న్యూ కైరోలో ఏంటంటే అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, తర్వాత హాస్పిటల్స్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఉంటాయన్నమాట. కొన్ని స్కై స్క్రాపర్స్ కూడా ఉంటాయని విన్నాను. కుదిరితే మనం ఆ న్యూ కైరోకి కూడా వెళ్ళి వీడియో అయితే చేద్దాం. అటువైపు చాలా పాష్ హోటల్స్, తర్వాత కెఫేస్ అన్నీ బాగుంటాయంట. ప్రజెంట్ అయితే మనం ఈ డౌన్ టౌన్లో స్టే చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏంటంటే నేను నా మామ కలిసి ఒక మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీ క్లోత్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఖాన్ అల్ ఖలీల్ అనే మార్కెట్కి అయితే వెళ్తున్నాను. సో సరిగా ప్రొనౌన్స్ చేయలేదు అనుకుంటా. ఖానా ఎల్ ఖలీలీ అని మార్కెట్ అని ఉంటుంది అనమాట. సో ఆ మార్కెట్లో ఏంటంటే మనకి మొత్తం అన్ని హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, తర్వాత జ్యువెలరీస్, తర్వాత పర్ఫ్యూమ్స్ అన్నీ దొరుకుతాయి. చాలా పెద్ద మార్కెట్, చాలా పురాతనమైన మార్కెట్ కూడా. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఆ మార్కెట్కి. సో ఆ మార్కెట్కి అయితే వెళ్ళి లోకల్ క్లోత్స్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఏ కంట్రీకి వెళ్ళినా సరే నాకు అక్కడ లోకల్ క్లోత్స్ వేసుకోవడం ఇష్టం. సో ఈజిప్ట్కి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్ అయితే ఉంటాయి. సో అవి కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం నేను నా డగ్లస్ మామ. కాకపోతే ఇద్దరం ఒక బైక్ మీద అయితే వెళ్ళలేం కదా, త్రిబుల్స్ అయితే వెళ్ళకూడదని చెప్పేసి ఇప్పుడు తను వేరే బైక్ బుక్ చేసుకున్నాడు, నేను వేరే బైక్ బుక్ చేసుకున్నా. ఈ డౌన్ టౌన్ చూడడానికి ఇలా కనబడుతుంది కానీ దీనికైతే చాలా చరిత్ర ఉంది. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ప్రతి స్ట్రీట్లోకి వెళ్తే మంచి ఓల్డ్ వింటేజ్ బిల్డింగ్స్ అయితే కనబడతాయి. అసలు ఇది ఇలా కట్టడానికి కారణం ఎవరంటే 1860లోని ఒక రాజు ఉండేవారు అనమాట. ఈ కైరోని పాలించే రాజు, ఈజిప్ట్ రాజు. సో ఆయన పేరు వచ్చేసి కెడివ్ ఇస్మాయిల్. సో ఆయన ఏంటంటే ప్యారిస్ వెళ్ళారనమాట. యూరోప్లోని ప్యారిస్ నగరం వెళ్ళినప్పుడు అది చూసి ఆశ్చర్యపోయి, అబ్బా ఏంటబ్బా ఎంత బాగుంది, సేమ్ ఇలాంటిదే నాకు మా ఈజిప్ట్లోని క్యాపిటల్ సిటీ అయిన కైరోలో ఇలాంటిదే కావాలి, నాకు ఒక ప్లేస్ క్యాపిటల్ సిటీలో చాలా వరకు ఇలానే కావాలి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి కొందరు ఫ్రెంచ్ ఆర్కిటెక్టులని, తర్వాత కొందరు ప్లానర్స్ని ఈ ఈజిప్ట్లో కైరోకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఏంటంటే స్క్రాచ్ నుంచి మొత్తం కట్టించారనమాట. అందుకనే మనం ఈ డౌన్ టౌన్లో ఎక్కడ తిరిగినా సరే చాలా వరకు స్ట్రెయిట్ లేన్లు, తర్వాత కొంచెం ఫ్రెంచ్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్, డిఫరెంట్ కెఫేస్ అన్నీ కనబడుతూ ఉంటాయి. ఒపేరా హౌస్లు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చిన్న చిన్న నేరో రోడ్స్ కూడా చాలా బాగుంటాయి, డిఫరెంట్ పెయింటింగ్స్తోని. అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ డౌన్ టౌన్ అంతా. కాకపోతే చూడడానికి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడైతే చాలా బాగుండేది. చాలా రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ అయితే నివసించేవారు. ఆ తర్వాత ఏంటంటే చాలా వరకు పొలిటికల్ గొడవలు, కొన్ని ఏంటంటే రెవల్యూషన్స్ ఇలాంటివి ఇవన్నీ అయిపోయి ఏంటంటే చాలామంది రగ్గొట్టేసి లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు అందుకనే ఇలా అయిపోయింది. లేదంటే ఒకప్పుడు ఏంటంటే చాలా రిచ్ ప్లేసు, చాలా అద్భుతమైన ప్లేసు. ఈ డౌన్ టౌన్ అంతటిని ఏంటంటే ఒకప్పుడు ప్యారిస్ ఆఫ్ ఈజిప్ట్ అని అనేవారు అనమాట. నిక్ నేమ్ అనమాట. ప్యారిస్ ఆఫ్ ఈజిప్ట్ అని, ప్యారిస్ ఆఫ్ నైల్ అని అనేవారు. ఎందుకంటే ఈ ఈజిప్ట్ దేశం దగ్గర నుంచే నైల్ నది అయితే ప్రవహిస్తూ అలాగైతే ఆఫ్రికాలో చాలా కంట్రీస్కి అయితే ప్రవహిస్తూ వెళ్తుందనమాట. సో ఈజిప్ట్ పక్కనే నైల్ నది ఉంటుంది. సో దాని మీద కూడా చాలామంది క్రూజ్ ట్రిప్లు ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. మనం కూడా వెళ్దాము, తర్వాత వెళ్ళి మీకు చూపిస్తాను అన్నమాట నైల్ మీద ఆ క్రూజ్ ట్రిప్ అది ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాకపోతే ఈ డౌన్ టౌన్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడే ఇంకొన్ని డేస్ అయితే స్టే చేయాలనిపిస్తుంది. ఇప్పుడే మనం అంత హెక్టిక్గా ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు అన్ని నెలలు ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాం కదా, కనీసం ఇంకా ఈజిప్ట్లో అయినా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. అయ్యి మళ్ళీ ట్రిప్ అయితే కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడే ఇక్కడ ఈజిప్షియన్ బట్టలు కొనుక్కోవడానికి నేను మామ వచ్చాం. సో తనైతే టీ షర్ట్ కొనుక్కున్నాడు. హీ లైక్స్ ఫుట్బాల్. Yes. He love football, but he take the second team here in Egypt. Not second, number one. Zamalek. Number one team. This is the first team in Egypt. No, brother. The first team here, Al Ahly. Ahly, he is the best. You see this? You This know, one? brother. This Khadab wear Manchester United and say he support. No problem. I am crazy of football. Every day I wear other teams, you know. Okay. Al Ahly. You support another team, your brother supporting another team. No problem, my friend. But I support the club of the century, Al Ahly, the best team in Egypt, the best team in Africa, the best team of the world after Real Madrid. Many champions. Mr. Money come in my store here because my store is the best store of Han Khalili for soccer t-shirt.
We hope to make many business with other customers coming here. If any customer sees this video, take 50% discount. If you support Al Ahly, if you support Zamalek, no discount. No discount. The discount for my brother. 80% discount. But really, Alka, hey, Kissa, hey, Amal, Akbar, Anthony. I love Indian people and I love Mr. Money. Mr. Money, come here because he is my best friend. I love Mr. Money. Yeah. Many customers come here. Okay? If you come, He will be wait outside. So someone will come. So you can. I am very famous man. My name's Rida Tuika. His name Muhammad Ibrahim. Yeah. So We are brothers. ఎస్ మనం అయితే ఇప్పుడు ఈజిప్షియన్ బట్టలు కొనుక్కున్నాం ఇలాగే పొడవుగా ఉంటాయి వెరైటీగా సో ఇదిగోండి ఇలాంటివి కొనుక్కున్నాం ఆల్రెడీ రెండు కొన్నాను 1000 ఈజిప్షియన్ పౌండ్ అయితే అయ్యింది దాంతోపాటు మన బ్రదర్ అయితే తలకు కట్టుకోవడానికి ఒక స్కార్ఫ్ ఇచ్చారు సో ఇలాంటిది రెడ్ కలర్ది సో నెక్స్ట్ వీడియోస్లో అది వేసుకొని చేస్తా మరి చూడడానికి ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ Thank you, Mr. Money. My shop, the best shop here in Khan Khalili, Star. And my brother, I love him. Nice to meet you. See you soon. బాయ్ బాయ్ Yeah, those parties were primarily mostly. You know what? though, this one you need to throw. ఇప్పుడైతే కైరోలో ఉన్న మెట్రోలో అయితే ట్రావెల్ చేయడానికి వచ్చాను ఇదేంటంటే కైరోలో ఉన్న మెట్రో ఆఫ్రికాలో ఫస్ట్ మెట్రో అనమాట 1987లో అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఏంటంటే చాలా యూరోపియన్ కంట్రీస్లో కూడా ఎక్స్పాండ్ చేశారనమాట ఈ టైప్ ఆఫ్ మెట్రోస్ని చాలామంది పబ్లిక్లో లేడీస్ కూడా ఉన్నారు కదా సో వీడియో అయితే తీయొద్దని చెప్పారు మళ్ళీ ఒకవేళ మనం వద్దన్నా సరే తీసామంటే ఇక్కడ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి అందుకని చెప్పి నేను మెట్రోలో ఎక్కువ వీడియో అయితే తీయట్లేదు